కుప్పంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రతి ఒక్కదానికి ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. నిన్ననే కోలార్లో టీసీఎస్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. టెక్నాలజీ ద్వారా ఎట్టా ఎంప్లాయీస్ అందరినీ అనుసంధానం చేయాలి, డాక్టర్లని, నర్సుల్ని, ఏఎన్ఎంఎల్ని, ప్రతి ఒక్కరి ఆరోగ్యం ఎట్లా కాపాడాలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ ప్రాజెక్ట్ ని మన కుప్పానికి కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఆరోగ్యం రియల్ టైంలో మానిటర్ చేయడానికి ఏం చేయాలనో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజా చైతన్యం చాలా ముఖ్యం. మనలాంటి కాన్స్టిట్యున్సీలు ఇంకా ఎక్కువ ముఖ్యం. మీరు చాలా మంచిగా ఉంటారు. ఇంకా ఇక్కడ పేదరికం ఉంది, సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఆదాయాన్ని పెంచాలి, సమస్యలు పరిష్కారం చేయాలి. దీనికి అనుకూలంగా ఏ కార్యక్రమాలు చేయాలన్నా అవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈరోజు నేను వచ్చినప్పుడు చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. దగ్గర 15,000 మందికి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేట్టుగా ఈ రోజు రేపు చాలా అగ్రిమెంట్లు కూడా చేసుకుంటున్నాం. ఇంకో పక్కన జీరో వేస్ట్ కింద ఐఐటి కాన్పూర్తో అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇప్పుడే ఇంకొక అగ్రిమెంట్ చూస్తే ఏదైతే నేచురల్ ఫార్మింగ్ కింద మనం పండించే పంట కూడా కొని దాన్ని కూడా మళ్ళా టెస్టింగ్ కూడా చేసి దానికి లేబుల్ కూడా ఇచ్చి ఆర్గానిక్ ప్రోడక్ట్ కింద వాళ్లే మార్కెట్ చేసే విధంగా ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేసి ఏ పంట పండిస్తే మీకు ఆదాయం వస్తుంది, అదే మరి పంట పండించినప్పుడు ట్రేసబిలిటీ అంటే ఏ పొలాల్లో పండించింది, ఏ రైతు పండించారో దానికి చరిత్ర రాస్తే దాంట్లో ఏ ఎరువు వేయకుండా పండించామని చెప్పగలిగితే దానికి ఎక్కువ ఆదాయం వస్తుంది. అలాంటి విషయాలన్నీ శ్రీకారం చుడుతున్నాం. ఇంకొకటే చెప్తున్నా, కుప్పానికి రాబోయే రోజుల్లో అన్ని మంచి రోజులే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈ సంవత్సరం కొంత ఇబ్బందులు వచ్చాయి. భవిష్యత్తులో ఆ ఇబ్బందులు కూడా రాకుండా నేరుగా గండికోట నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఒకప్పుడు ఎన్టీఆర్ జలశ్రీ పెట్టాం, ₹2కి 20 లీటర్లు నీళ్లు ఇచ్చాం, మినరల్ వాటర్ ఇచ్చాం. కానీ ఈరోజు మళ్ళీ ఓసారి వర్షాలు పడకపోతే నీటి ఎద్దడి వస్తే బోర్లు ఎండిపోతున్నాయి, నీళ్లు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. దీనికోసం నేను ఆలోచించింది శాశ్వతంగా పరిష్కారం చేయాలని. గండికోటలో ఎప్పుడు నీళ్లుంటాయి, అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ ప్రాంతానికంతా నీళ్లు ట్యాప్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం నుంచే ప్రారంభిస్తాం. ఎంత తొందరగా వీలైతే అన్ని పూర్తి చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరూ కోఆపరేట్ చేయండి. ప్రతి ఒక్క ఇల్లు కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి రావాలి. నేను ఒక పిలుపిచ్చాను, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్. ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క వ్యక్తి పవర్ ప్రొడ్యూసర్ కావాలి. పవర్ ప్రొడ్యూసరే కాకుండా వినియోగదారుడు కావాలి. మీరు వాడుకొని మిగిలిన కరెంటు మాత్రం గ్రిడ్కి ఇస్తే గ్రిడ్ అది అమ్మే పరిస్థితికి వస్తారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మీరు రుణం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడే ఆడబిడ్డలు ఉన్నారు. ఈరోజు అలీప్ కూడా ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు మహిళల కోసమే ఒక ఆర్గనైజేషన్ పెట్టారు. నేను మొట్టమొదటిసారిగా సీఎం అయినప్పుడు గాజుల రామారంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెట్టారు. వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేశారు. ఇప్పుడు నేను రమ్మని చెప్పాను, రేపు దానికి కూడా ఫౌండేషన్ ఇస్తున్నాం. డాక్రా సంఘాలు మీరు తయారు చేసే ఉత్పత్తుల్ని అక్కడ ఉత్పత్తి చేసి మార్కెట్ చేసి మీ ఆదాయాన్ని పెంచే మార్గం కూడా చూపించడానికి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే మీరు చూశారు, ఇప్పుడు కూడా నేను టీ తాగి వచ్చాను ఒక ఇంట్లో. నేనే మీకు దీపం పెట్టాను ఎప్పుడు 96, 97లో. మళ్ళీ ఇప్పుడు దీపం 2 కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీకు ఇచ్చాను.
మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మీ ఆదాయాన్ని మీ ఖర్చు తగ్గించి ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచిస్తున్నాం. మీ జీవన ప్రమాణాలు పెంచాలని ఆలోచిస్తున్నాను. ఎప్పుడు కూడా ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగితే చాలిన ఆదాయంతో మీ జీవితాలు అతలాకుతలం అయిపోతాయి. అట్ట కాకుండా వీలైనంత వరకు ఖర్చులు తగ్గించి వీలైనంత వరకు ఆదాయం పెంచితే ప్రతి ఒక్క కుటుంబానికి 10 రూపాయలు మిగులుతాయి.